నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. తెలంగాణ రాష్ట్రంలోని రీసెంట్ గాను రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణలు జరిగినాయి. సో దీనిలోని ఎక్కువగా కమ్మ సంఘానికి చెందిన వారందరూ కూడా ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళే. ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఎందుకు వాళ్ళు ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉన్నారు దీనిలో, ఇదైతే మనం మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఎట్లా తీసుకోవచ్చు అంటే ఎన్టీఆర్ గారు అంటేనే అందరి మనిషి, ఆయన అందరి వాడు, ఆంధ్రుడు, మన తెలుగువాడు. సో అలాంటి నినాదం ఆయనకి బాగా వర్తిస్తుంది. మరి ఎందుకు ఓన్లీ దాన్ని కుల పరంగా చేస్తూ ఉన్నారు? కమ్మ వాళ్ళు మాత్రమే ఎందుకు అంత లీడ్ తీసుకొని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు అని అనుకోవచ్చు? ఎలా తీసుకోవచ్చు అంటే ఆ రోజు మొన్న అండి విగ్రహం ఆయన పుట్టినరోజు సందర్భంగా విగ్రహావిష్కరణ జరిగింది. ఇక్కడే మైత్రివనం దగ్గర జరిగింది. ఇది ఎప్పుడో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా నవీన్ యాదవ్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన హామీ ప్రకారం మేము చేస్తామన్నారు అన్నట్టుగానే 6 నెలల లోపు చేశారు. అయితే ఆ రోజు పొద్దున్నే న్యూస్ పేపర్లో కమ్మా కార్పొరేషన్ తరఫున అడ్వర్టైజ్మెంట్ వచ్చింది విగ్రహావిష్కరణకు సంబంధించి. అది చూసే నేను అనుకున్నాను, ఏంటిది కమ్మా కార్పొరేషన్ చేయడం ఏంటి, ఇది రాష్ట్ర ప్రభుత్వం కదా, ప్రభుత్వ కార్యక్రమం కదా, సీఎం వచ్చి ఆవిష్కరిస్తున్నాడు, తెలంగాణ గవర్నమెంట్ కదా ఇది చేసింది, మరి వీళ్ళు వేసుకున్నారేంటి కమ్మా కార్పొరేషన్ అని చెప్పి ఒక 2 ప్రముఖులు ఫోటోలు వేసుకున్నారు. ఇప్పుడు కమ్మా కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గారు, మళ్ళీ దానిలో ఇంకేదో ఇంకొక ఆయన, వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు వేసుకుని విగ్రహావిష్కరణ పెట్టారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఏంటిది బాగలేదే ఇదేదో అని అనిపించింది. సరే అదైపోయిన తర్వాత సరే ఇక సాయంకాలం సభ జరిగింది. ఆ సభకు సంబంధించిన వీడియోలు చూస్తే కూడా మనకు అర్థమైంది ఏంటి అంటే ఫైనల్ కి అక్కడ ఆ స్టేజి మీద ఈ కమ్మ సంఘానికి సంబంధించిన నాయకులందరూ కూర్చోవటము, ఇదే బండి రమేష్ గారు ఇంకొక ఆయన అక్కడంతా హల్చల్ చేయటము, ఇదంతా చూసిన తర్వాత మరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళకు ఒక స్పెషల్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీలో వాళ్ళు కూర్చున్నారు. కానీ ఆ సభకి వచ్చిన వాళ్ళు చాలా మంది బీసీలు ఉన్నారు. ఓకే, బీసీలు ఉన్నారు. అసలు నిజానికండి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అగ్రకులాల వాళ్ళకి ఎవరు అప్లిఫ్ట్ చెయ్యక్కర్లేదు, వాళ్ళు ఎప్పుడు పైనే ఉన్నారు కాబట్టి దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇటు అంబేద్కర్ గారి పుణ్యమా అంటూ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ వల్ల కానీ లేకపోతే వాళ్ళని ఒక ప్రాణం ఉన్న మనుషులుగా ఈ దేశం పౌరులుగా గుర్తించారు అంబేద్కర్ గారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం జరిగిందని కాదు నా ఉద్దేశం, 30% అనుకోవచ్చు. ఇకపోతే మధ్యలో ఉన్న బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలే, సోయిలో లేకుండా ఉన్నారు వాళ్ళు. మేడం బీసీలు అంటేనే అసలు మొత్తం దిష్టి తీసి పక్కన పెట్టినట్టు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత బీసీ ఆత్మగౌరవానికి పెద్దపీట వేశాడు. అసలు బీసీలందరినీ సంఘటితం చేసి అసలు బీసీ కులాలు ఇన్ని ఉన్నాయి అని ఒక ప్రపంచానికి అంతకుముందు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, బీసీ రిజర్వేషన్స్ లేవని నేను చెప్పట్లా. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవంతో ఎస్ నేను బీసీని, ఎస్ నేను గౌడ, ఎస్ నేను యాదవ అని మాట్లాడుకునేటట్లుగా వాళ్ళని వాళ్ళ అస్తిత్వానికి గుర్తొచ్చేటట్లుగా చేసింది ఎన్టీఆర్. ఎన్టీఆర్కి ముందు ఎవ్వరూ ఆ పని చేయలేదు. అలాగే స్త్రీలకు సంబంధించి ఆయన ఒక గొప్ప ప్రతినిధి. అలాగే దళితులకి సంబంధించి ఆయన ఒక గొప్ప ప్రతినిధి. నిన్న మొన్నండి ఎవరో చెప్తున్నారు, మొదటిసారిగా ఆయనే టీటీడీ తరఫున నిర్వహించబడే వేద పాఠశాలలో అన్ని కులాల వాళ్ళు వేదం నేర్చుకోవచ్చు అని చెప్పి ఆయన ఆ వేద పాఠశాలలో అందరికి ప్రవేశం కల్పించాడు ఆయన. ఆ తర్వాత ఎవరో కోర్టులో కేసు స్టేలు తీసుకొచ్చి అది చేసి అది జరగట్లేదు. ఇప్పుడు ఏదో తూతూ మంత్రంగా జరుగుతుంది తప్పితే ఆయన ఎన్టీఆర్ గారి నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే నా నోట్లో నుంచి వచ్చేది శాసనం, అది అమలు అవ్వకపోతే చంపేసేవాడు, అంతే, నిద్రపోయేవాడు కాదు.
ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చెప్తారు కదా, అవును. జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, అమ్మో ఈయన ఎక్కడో పర్యటనకి వెళ్తున్నాడంటే మనకు మూడిందే ఇక్కడ, పరుగులు వచ్చి తీయాల్సిందే. ఏదో ఒకటి వేస్తాడు మన నెత్తిన, నాకు ఇది కావాల్సిందే అంటాడు. అయ్యా ఇందులో డబ్బులు లేవు, మనం చేయలేకపోతున్నాం అంటే, నాకు తెలియదు, నేను మాట ఇచ్చి వచ్చాను, చేయాల్సిందే అంతే అని. ఇలా ఈ రకంగా ఆయన అన్ని వర్గాల వాళ్ళకి అసలు కలుపుకుంటూ కార్నర్స్ కి తోసేయబడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంచులకు నెట్టివేయబడిన వాళ్ళు, వాళ్ళను కూడా గుర్తించి ఆయన వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చాడు. ఇంకా సమాజం అసలు నక్సలైట్లే దేశభక్తులు అన్నాడండి, నిజమైన దేశభక్తులు అన్నాడు. అసలు ఆ మాట ఎవరు అనగలుగుతారు? అందుకు ఎంత ధైర్యం ఉంటది వాళ్ళకి. అలాంటి మహానుభావుని పట్టుకొని, అలాంటి వ్యక్తిని పట్టుకొని, నాకు నష్టం ఏంటి, ఏమవుతుంది ఇది చేస్తే, నాకేంటి లాభం వస్తుంది అని బేరీజు వేసుకోకుండా చేసిన బోళా మనిషి ఎన్టీఆర్ని పట్టుకొని మీరు కమ్మ కులానికి ఆపాదించటం అంటే, కమ్మ కులానికి పరిమితం చేయడము అంటే ఏంటి అంటే, మీరు ఎన్టీఆర్కి ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదు. మీరేదో అభిమానులు అని చెప్పుకోవటం కాదు, మీరు అభిమానుల పేరు చెప్పుకొని మీరు ఎన్టీఆర్కి ద్రోహం చేశారు. అసలు ఆయన్ని ఎలా పరిమితం చేస్తారండి? ఎంతటి విశాలమైన, ఒక్కరికే పరిమితం ఎలా అవుతారు అసలు కాదు. ఆయన హృదయం అంత విశాలం, ఆయన మనసు అంత విశాలం, ఆయన హృదయం. అసలు ఆ నిండైన విగ్రహం, అలాంటి మనిషి మళ్ళీ పుడతాడా అనిపించేలాంటి అవతార పురుషుడు, యుగ పురుషుడు లాంటి వాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు కమ్మ కులానికి పరిమితం చేసి మాట్లాడటము అంటే, అసలు ఈ మధ్య కాలంలో ఈ పరిమితులు ఎక్కువైపోయినాయండి. పరిమితం చేయటం నిన్నగాక మొన్న చూసాం, నాగేశ్వర్ గారిని తెలంగాణ మనిషిగా మాట్లాడుకోవటం. అదే మనం డిస్కస్ చేసాం కదా. వాళ్ళు ఎవరు మేడం అసలు పరిమితం చేయడం ఏంటి? అసలు ఆయన ఒప్పుకోవడం ఏంటి? వాళ్ళు పరిమితం చేస్తున్నారు అన్నప్పుడు ఇదంతా ఏంటంటే, ఇది దురదృష్టకరం. అసలు మనుషుల చుట్టూ గోడలు కట్టేసేసి, మనుషులకు ఒక విశాలమైన అవగాహన, విశాలమైన ఆలోచన, దృక్పథం లేకోకుండా చేయడానికి చేస్తున్న కుట్రలుగా చూడాల్సిందే తప్పితే వేరేగా ఏం కాదు. ఏది ఏమైనా అండి, మళ్ళీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఎన్టీఆర్ అనే ఒక పేరు ఒక పేదవాళ్ళ, ఏ ఒక్కరికి పరిమితం సొంతం కాదు, ఏ ఒక్కరికి సొంతం కాదు, పేదవాళ్ళ ఇంట్లో దేవుడు లాంటివాడు, ఒక ముసలి తల్లికి పెద్ద కొడుకు లాంటివాడు, అలాగే ఒక దగాపడిన చెల్లికి అన్న లాంటివాడు. ఇట్లా ఎన్ని రకాలుగా చెప్పాలి అనుకుంటే తెలుగు భాష సరిపోదు మేడం, తెలుగు భాష సరిపోదు ఆయనకి. ఆయనకున్న విశాల దృక్పథానికి, ఆయనకి కులం లేదు, మతం లేదు. ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన ఏ రోజు అభివర్ణించుకోలేదు. ఆయన సినిమాలు చూడండి మీరు, మీతో భరద్వాజ్ గారు కూడా చేసినట్టున్నారు కదా, అసలు అద్భుతం. నభూతో నా భవిష్యత్తు, ఆ ఇంటర్వ్యూలు నభూతో నా భవిష్యత్తు. ప్రతి సినిమాలోనే ఆయన తీసిన వాటిల్లో రాజకీయానికి సంబంధించి ప్రజల్ని ఎలాగా చైతన్యవంతం చెయ్యాలి, అలాగే కులం మతం గురించి వాటిని ఎంత పరిమితం చేయాలి అనే విషయంలో ఆయన చేసినట్లుగా ఎవ్వరూ చేయలేదు. ఇంకా నేను మాట్లాడితే న్యాయం చేసినట్లు కాదు, భరద్వాజ్ గారు మాత్రమే న్యాయం చేయగలరు. చాలా బాగా చెప్పారు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా నాకు చాలా విషయాలు తెలిసినాయి. అసలు నాకు ఆశ్చర్యం వేసింది. 8 నిమిషాలని కూర్చున్నది 28 నిమిషాలు అయింది మేడం. ఇంకా ఎంత చెప్పినా తరగట్లేదు, అది తరగదు. అసలు కులాలకి సంబంధం లేకోకుండా వేద పాఠశాలలో వేదం నేర్చుకోవచ్చు, సంస్కృతం నేర్చుకోవచ్చు. అంటే ఒక బ్రాహ్మలు ఇది మా సొత్తు అనుకున్న దాన్ని ఆయన సమాజపరం చేశారు. ఎంత గొప్ప మనసు ఉండాలండి అలా చేయటానికి. ఎంత దిల్లు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధీమా ఉండాలి. అలాంటి మనుషులు రారు. మనం ఏదో అంటాం అంతే. కానీ నేను మళ్ళీ అండి, నాకు అసలు ఈ కమ్మ కులం పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకుని, ఊరి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇవాళ ఎక్కువైపోయి ఆయన్ని వీళ్ళ స్థాయికి దించుదామని చూస్తున్నారు. ఏ మాత్రం కాదు, ఆయన ఆకాశంలో ఒక ధృవతార లాంటి వాడు. మీకు నిజమైన ప్రేమ ఏదన్నా ఉంటే గనక, ఎన్టీఆర్ అంటే మీకు ఇష్టం ఉన్నా, గౌరవం ఉన్నా, ప్రేమ ఉన్నా, ఆయన ఆశయాలను గౌరవించండి. అసలు ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఏ విధంగా ఆచరించారు, ఆయన ఏం చేశారు అనే దాన్ని మీరు అర్థం చేసుకోండి. అందుకే అన్నారు మేడం ఆ రోజు భరద్వాజ గారు, రీసెర్చ్ చేయండి ఆయన మీద, రీసెర్చ్ చేయాలి ఆయన మీద. అసలు ఒకటి
బుక్కెడు బువ్వ ఎంత అవసరమో ఆయన కిలో 2 రూపాయల పథకం పెట్టడం, జనతా చీరలు గాని, జనతా వస్త్రాలని గాని, లేకపోతే ఎన్టీఆర్ ఇల్లు కట్టించారు. ఇప్పుడు నేనుండే ఏరియాలో ఎన్టీఆర్ ఇళ్ళు ఉన్నాయి అన్నమాట. ఆ ఇళ్లలో వాళ్ళు ఈ రోజుకి ఉంటున్నారు. ఒకప్పుడు అసలు దీనికి మొదటగా శ్రీకారం చుట్టింది మట్టుకు ఇందిరాగాంధీ ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఒకసారి నా దగ్గర ఎవరో పని చేయడానికి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి వస్తేను ఆ అమ్మాయి ఏదో రాజకీయాలు మాట వచ్చి దండం పెట్టేసింది ఇందిరాగాంధీ పేరు రాగానే. ఏంటి అంటే, అమ్మో నువ్వు ఎలక్షన్లు వస్తున్నాయి, ఓటు ఎవరికి వేస్తావు అంటే, ఇంకెవరికి వేస్తాను, మా ఇందిరమ్మకి వేస్తాను అంది. అదేంటి నీకు అంత ఇష్టమా ఇందిరాగాంధీ అని అంటే, అమ్మ నేను ఆ ఇంట్లోనే ఉంటుంది. ఎవరికైనా కూడు గుడ్డ నీడే కదా మేడం, ఇవి ఇచ్చారంటే ఎవరు మర్చిపోరు అసలు అని చెప్పింది. అంటే నాకు అనిపించింది, ఇక ఆమె జీవిత కాలంలో ఆమె ఇందిరాగాంధీకి తప్పితే వేరే వాళ్ళకి ఓటేయదు. నాకు అందుకని చాలా అంటే అలా ప్రజల అంటే అంత అభిమానం ఉన్న మనుషులు ఉండటం కూడా గొప్పది విషయం. అందుకని నేను ఈ మధ్య కాలంలో ఎంక్వైరీ చేశా, అమ్మాయి ఎలా ఉంది అని. చనిపోయిందని చెప్పారు పెద్ద ఆవిడ. అప్పుడు నా దగ్గర పనిచేసేప్పటికే కొంచెం పెద్ద ఆవిడ చనిపోయిందని చెప్పి తెలిసింది. అంటే పేదలు ఎంత గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ పేర్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు లబ్ధి పొందుతారు, కానీ వీళ్ళు ఏం లబ్ధి పొందారో ఎవరికి చెప్పరు. అవును. పైగా ఇంకొకటి, కొంతమంది కులం పేరు చెప్పుకొని మోసాలు చేసిన వాళ్ళు కూడా, మా కులం వాడు ఎన్టీఆర్ అంటే ఓహో అనుకునేలాగా ఉంటది. మేడం కుల రాజకీయానికి ఫుల్ స్టాప్ పడుతుంది అంటారా? మామూలుగా పడాలండి, పడకపోతే కష్టం అసహ్యం వేస్తుంది కుల రాజకీయాలు చూస్తుంటే. అసలు ఇలా కులాలకు సంబంధించి కార్పొరేషన్లు పెట్టిందే తప్పండి నన్ను అడిగితే. అసలు ఈ పెట్టకూడదు. ఈ దరిద్రం అంతా ఎవరు తీసుకొచ్చారంటే కేసీఆర్ తీసుకొచ్చాడు. ఈ దరిద్రం కేసీఆర్ తీసుకొచ్చాడు. అంతకుముందు ఇంత కార్పొరేషన్స్, ఇంత కులాల ఆధారంగా కార్పొరేషన్స్ లేవు. అందుకని ఏది ఏమైనప్పటికీ మళ్ళీ ఇంకొకసారి మనం చెప్పుకోవాలనుకునేది ఏంటి అంటే, మనం ఎంత చెప్పుకున్నా ఏవో కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి ఎన్టీఆర్ గురించి. అలాంటి గొప్ప ఎన్టీఆర్ని ఒక కులానికి పరిమితం చేసి చూడటము అనేది మీ చిన్న మనస్తత్వం. ఇంకా ఎవరైనా ఇలాంటి పనులే చేస్తాము అంటే గనక అసలు సహించేదే లేదు. అందుకని నేను చాలా ఘాటుగా స్పందించినట్లు అవుతుందేమో కానీ ఈ సబ్జెక్ట్ అట్లాంటి ఆ మార్పు అయితే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కరికి సొంతం కాదు కదా, ఆయన ప్రపంచాన్ని మెచ్చిన మనిషి. ఆయన అసలు రాష్ట్రం కూడా కాదు, దేశం కూడా కాదు. అసలు కాదండి, తెలంగాణ వాళ్ళకి పటేల్ పట్వారి విధానాన్ని రద్దు చేశాడు ఆయన. అది ఎంత ఇంపాక్ట్ చూపించిందో తెలుసా అండి? నేను కృతజ్ఞతా భావం అనేది కూడా ఉండాలి యాక్చువల్ గా. నేను రెండు విషయాలు ఇంపాక్ట్ చూపించిన విషయాలు చూశాను. ఒకటి నక్సలైట్లకు సంబంధించి, ఇంకోటి ఎన్టీ రామారావుకి సంబంధించి డైరెక్ట్ ఇంపాక్ట్ అనమాట. ఇప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా, కానీ మా పార్టీ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. నిజంగా సిద్ధాంతాలను నమ్ముకున్న వాళ్ళు చనిపోయేదాకా ఆ సిద్ధాంతాన్ని వేడరు. మంచి పాటలు కూడా ఉంటాయి. నెత్తుటి తేరులు పారిన, మారు ఫిరంగులు మోగిన, ఎత్తిన జెండా దించమని ప్రతిజ్ఞ చేసినట్టు పాటలు ఉంటాయి. మా దారి వేరు. కానీ నేను గమనించింది, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నదంతా ఎన్టీఆర్కి సంబంధించింది కదా, ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు, ఇళ్ల స్థలం ఇచ్చిన ఇందిరాగాంధీని గుర్తుపెట్టుకుంటారు అని చెప్పాను కదా. అట్లాగే ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్న పనమ్మాయి చెప్పింది, వాళ్ళ ఏరియాలో ఒక నక్సలైట్ వచ్చాడని తెలిసింది. ఆ నక్సలైటు ఆమె పెళ్ళైన కొత్తల్లో సంగతి, ఇలా అకృత్యాలు చేసే వాళ్ళ సంగతి వాళ్ళకి వెళ్ళాల్సినవి వాళ్ళకి వెళ్ళినాయి, ఇండికేషన్స్ వెళ్ళినాయి. ఇండికేషన్స్ వెళ్ళక ముందు ఎవరైనా సరే కాళ్ళకున్న చెప్పులు తీసి చంకలో పెట్టుకుని నడవాల్సిందే. చెప్పులు వేసుకుని నడిచారు కింద కులాల వాళ్ళు అంటే, అణగారిన కులాల వాళ్ళు అంటే ఎవరు, ఎవడి పెళ్ళాం అది, ఆ చెప్పులు తీసి నెత్తి మీద పెట్టించి ఊరేగించేవాళ్ళు. ఎవత్తది, ఎవడి పెళ్ళాం, ఎవడి కోడలు,
సాయంకాలానికి రచ్చబండ దగ్గరికి ఆ భర్తను ఆ మామగారు వెళ్ళాల్సిందే. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ తిట్లు తిని వచ్చిన తర్వాత పెద్ద బానిసకి చిన్న బానిస అన్నట్టు ఈ ఈ ఈ మహిళకు పడిపోయాయి, ఈ మహిళకు పడిపోయాయి. అలాంటి రోజుల నుంచి నేను రెడ్డి అని చెప్పుకోవడానికి కూడా భయపడేంత దాకా అక్కడ మార్పు వచ్చిందండి. అంటే ఇప్పుడు ఇట్లాంటివి ఉన్న తర్వాత నేను ఆపరేషన్ కగారు గురించి కూడా నేను మాట్లాడింది అదే. ఇప్పుడు మనుషుల్లో ప్రత్యక్షమైన అనుభవాలు నింపుకున్న తర్వాత మీరు చట్టాలు శాసనాలు చేసి వాళ్ళని ఏదో తీసేస్తున్నాము సమాజం నుంచి అవ్వదది. మనుషులు ప్రతి హృదయంలో ఉండిపోతుంది. ప్రతి హృదయంలో నుంచి ఇప్పుడు వాళ్ళ జీవితంలో వచ్చింది మార్పు, వాళ్ళు అనుభవించారు ఆ సంతోషాన్ని. మేము చెప్పులు ఎందుకు వేసుకోకూడదు? ఇప్పుడు అప్పట్లో ఏం తెలుస్తుంది వాళ్ళకి? చెప్పులు కొనుక్కునే డబ్బులు ఉంటే చెప్పులు కొనుక్కోవచ్చు, చెప్పులు కొనుక్కున్నప్పుడు వేసుకోవచ్చు అని మాత్రమే తెలుస్తుంది. అంతేగాని ఎందుకు వేసుకోకూడదు, వేసుకుంటే వేరే వాళ్ళకి కోపం వస్తుందేమో, ఏమైపోద్దో అని ఉండదు కదా. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో కాలాన్ని ఆపగలిగిన వ్యక్తులు, మార్పు తీసుకురాగలిగిన వ్యక్తులు, మరపురాని మనుషులు అందరి వల్ల కాదు. అలాంటి వాళ్ళల్లో ఎన్టీఆర్ ఒకడు. ఆ ఎన్టీఆర్ ని మీరు సంకుచిత మనస్తత్వంతో మీ వ్యక్తిగతమైన లబ్ధి కోసం మళ్ళీ చెప్తున్నా, చెట్టు పేరు చెప్పుకొని ఊరి పేరు చెప్పుకొని కాయలు అమ్మటం లాగా కాకుండా ఎన్టీఆర్ కి ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న పేరు ఉంది, దాన్ని అలా ఉండనివ్వండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.